హాయ్ ఆల్ వెల్కమ్ టు నా చిన్న ప్రపంచం. ఈరోజు మీకు వెజిటేబుల్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తాను రండి. ముందుగా మనకి అవైలబుల్గా ఉన్న వెజిటేబుల్స్ని తీసుకొని కట్ చేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా సాల్ట్ అండ్ పసుపు వేసి బాగా ఉడికించుకోండి. అవి కొద్దిగా 80% ఉడికిన తర్వాత స్ట్రెయిన్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత అడుగు మందంగా ఉన్న పాత్రను తీసుకొని ఉడికించుకున్న వెజిటేబుల్స్ 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, కొద్దిగా బ్రౌన్ ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, బిర్యానీ మసాలా, కొద్దిగా ఆయిల్ వేసి బాగా మ్యారినేట్ చేసుకోండి. ఆ తర్వాత పెరుగు కూడా యాడ్ చేసుకోండి. గ్రీన్ చిల్లీ, టమాటా ఆప్షనల్ అండి, నేను వేసుకున్నాను, మీకు నచ్చితే దాంట్లో యాడ్ చేసుకోండి. ఆ తర్వాత 10 మినిట్స్ నానబెట్టుకున్న సోయా చంక్స్ని కూడా అందులో యాడ్ చేసుకొని ఒక 90% ఉడికిన తర్వాత సాల్ట్ ఈ టైంలోనే అడ్జస్ట్ చేసుకోండి. అవి అలా ఉడుకుతున్నప్పుడు ఇంతలో మరో పక్కన బ్యాండీ పెట్టుకొని వాటర్ యాడ్ చేసుకొని కొద్దిగా ఆయిల్, బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర, బిర్యానీ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ లెమన్ కూడా స్క్వీజ్ చేసి యాడ్ చేసుకోండి. ఆ తర్వాత బిర్యానీ దినుసులు కూడా యాడ్ చేసుకోవాలి. ఎసరు బాగా మరుగుతున్నప్పుడు ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని అందులో యాడ్ చేసుకోవాలి. అవి కొద్దిగా ఒక 80% ఉడికేటట్లు వీడియోలో చూపిస్తున్నట్లుగా మెతుకు ఎలా అంటే చూడండి, అలా ఉండాలి. ఆ విధంగా ఉన్నప్పుడు రైస్ని స్ట్రెయిన్ చేసుకొని ముందుగా ఉడికిస్తున్న వెజిటేబుల్ దాంట్లో ఈ రైస్ని 1 బై 1 లేయర్గా యాడ్ చేసుకొని ఆ తర్వాత పైన కొద్దిగా బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర, బిర్యానీ మసాలా ఉంటే ఫుడ్ కలర్స్ యాడ్ చేసుకోండి. ఆ తర్వాత వెజిటేబుల్స్ ఉడికించుకున్న వాటర్ ఉంది కదా, అది ఒక 1 గ్లాస్ను యాడ్ చేసుకొని ఒక 50 మినిట్స్ దమ్ పెట్టుకున్నారంటే మనం వేడి వేడి వెజిటేబుల్ దమ్ బిర్యానీ రెడీ అండి. ఇది ఇలా ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నా వీడియోకి నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ నా చిన్ని ప్రపంచం.